3 సంవత్సరాలుగా ఎదురు చూసి, చూసి, చూసి కళ్ళు కాయలు కాసిపోయి ఈరోజు ఆ తరుణం రానే వచ్చింది. అదే 'పుష్ప 2' మూవీ. నేను అల్లు అర్జున్‌కి వీరాభిమానిననమాట. సో, 'పుష్ప 2' మూవీ నేను ఫస్ట్ డే చూడలేదు అండ్ సెకండ్ డే గూడా చూడలేదు. అసలు అందరి హైప్ చూసి కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చూసి ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏమైంది? అని చెప్పి రివ్యూలకి హైప్ తోటే సగం చచ్చిపోయాననమాట. సో, చూడకపోతే ఎట్లా అంత హైప్ ఇచ్చినప్పుడు? కంపల్సరీగా చూడాలి కదా! రివ్యూ అయితే చాలా అంటే చాలా బావుంది. ఇప్పుడు ప్రతి మూవీకి పాజిటివ్స్ ఉంటాయి అండ్ నెగెటివ్స్ ఉంటాయి. పాజిటివ్ విషయానికొస్తే అల్లు అర్జున్ యాక్టింగ్ అందరూ ఫాహిద్ ఫాసిల్ గారు, శ్రీవల్లి మొత్తం అందరూ చేశారు యాక్టింగ్. అసలు అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డ్ ఏంటి, ఇంటర్నేషనల్ అవార్డ్ కూడా ఇవ్వచ్చు అనిపించింది. ఆయన యాక్టింగ్ అయితే. సాంగ్స్ అయితే మీరు ఊహించలేరు. ఇప్పుడు నార్మల్‌గా హీరో, హీరోయిన్ అంటే ఎట్లా ఉంటారు? ఒక మంచి రొమాంటిక్ సీన్ పెట్టేసి, లవ్ స్టోరీ పెట్టి వెంటనే సాంగ్ ఏస్తారు. అట్లా రావు పాటలు కూడా. అసలు మీరు ఊహించలేరు. ఏంటి ఈ సాంగ్ ఇక్కడ, ఈ సాంగ్ ఇక్కడ అని మీరే ఆశ్చర్యపోతారనమాట. ఆయన యాక్టింగ్‌కి లేడీ గెటప్ ఏస్తారు కదా! అక్కడ అసలు ఆయన చేసిన యాక్టింగ్‌కైతే ఫుల్లు ఫిదా. గూస్ బంప్స్ వస్తాయి అంతే. సాంగ్స్, యాక్టింగు, ఫైట్స్ అన్నీ బావుంటాయి. స్టోరీ ఏంటంటే హీరోని ఒకటి అడుగుతదనమాట ఒక కోరిక. ఆ కోరిక కోసం హీరో ఏం చేస్తాడు దానికోసం ఏంటి అనేది స్టోరీ. అతను ఆ కోరిక అడగడం వల్ల మొత్తం స్టోరీ అంతా తారుమారైపోతుంది. లేడీస్‌కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఇంకా చాలా ఉంటదనమాట. వాళ్ళ ఫ్యామిలీ, ఆడపిల్లలకి ఇవ్వడం ఇంకా మొత్తం అంతా చానా బావుంటుంది. అండ్ ఈ సినిమాలో నెగెటివ్ విషయానికొస్తే ఏంటంటే ఫాహిద్ ఫాసిల్ గారు విలన్ కదా! సో, ఈయన విలనిజం బావుంటుంది. ఈయన యాక్టింగ్ కూడా బావుంటుంది. ఈయన యాక్టింగ్ కూడా చాలా బావుంది ఇందులో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ విలన్ అన్న తర్వాత ఎక్కడో చోట ఒక్కసారన్నా గెలవాలి కదా! కానీ ఫాహిద్ ఫాసిల్ గారేంటంటే ఎక్కడ ఈయన గెలిచే అవకాశం వచ్చిన ప్రతిసారి అల్లు అర్జున్ గారు ఇంకా పెద్దగా, పెద్దగా ఇంకా హైప్ ఇంకేం లేదు. ఇంకా ఇక్కడితో అయిపోయింది. హీరో ఓడిపోయాడు అనుకున్న తర్వాత కూడా ఇంకా పైకెళ్ళిపోవడం, ఇంకా పైకెళ్ళిపోవడం అట్లా జరిగేటప్పటికి ఏంటంటే కొంచెం నాకనిపించింది ఫాహిద్ ఫాసిల్ గారి క్యారెక్టర్ ఇంకా స్ట్రాంగ్‌గా పెట్టుంటే బావుండేది. అంతే తప్ప ఇంకా అసలు సినిమాలో ఎక్కడా లేదు. కొంతమంది హేటర్స్ ఏంటంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొంచెం కామెంట్స్ చేయడం, మంచిగా లేదు సినిమా అని చెప్పడం అట్లా చేశారు. కానీ సినిమా అయితే చాలా బావుంది. ఒక ఫ్యాన్ అని కాదు, అన్ని మూవీస్ చూస్తాం. నచ్చితే చెప్తాం, నచ్చకపోతే లేదు కదా! సో, నాకు నచ్చిందని చెప్పాను. మీకెట్లా ఉందో మీరు కామెంట్ చేయండి. మీకు నచ్చిందా? నచ్చలేదా? అని చెప్పేసి. కానీ ఓవరాల్‌గా అస్సలు బాలేదు అనుకోవడానికి ఏం లేదు సినిమా. చాలా బావుంటుంది సినిమా. మీరు చూడండి. చూడగలిగే సినిమానే. మీకు వల్గర్‌గా అట్లా కూడా ఏమనిపించదు. ఫైట్స్ ఈ సినిమాని మనం 2 సీన్‌ల కోసమైనా చూడొచ్చు తెలుసా? జాతర సీన్ కోసము అండ్ లాస్ట్ క్లైమాక్స్‌లో సీన్ కోసం అయినా చూడొచ్చు. దీన్ని పెద్ద హిట్ కూడా చేసేయొచ్చు. చాలా అంటే చాలా బావుంది. మనసులో ఏం పెట్టుకోకుండా మూవీ చూడండి. రివ్యూ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.